నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు, అక్కడ ఎవరు కూడా డిఎస్సి సంబంధించిన వాళ్ళు లేరని. లేదు, వాస్తవాలు చెప్తాం మేము, భయపడే పరిస్థితి ఏంలే. ఏదో చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ధైర్యము దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి. ఏది ఉన్నా కూడా సింగిల్గా పోటీ చేసినప్పుడు ఏదైతే మీకు మీ పార్టీ పరంగా 11 సీట్లు వస్తాయా 10 సీట్లు వస్తాయా అనేది కూడా మీకు తెలిసిపోతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేకే కదా ఇవన్నీ చేస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే ధైర్యం మీకు లేదు కాబట్టే ఈరోజు 3 పార్టీలు కలిసి ఓపెన్గా పవన్ కళ్యాణ్ చెప్పినారు, మాకు 3 పార్టీలు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి మేము ఎదుర్కోగలమని చెప్పేసి. నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా నాయకులకు, ముఖ్యంగా ఈరోజు రిలే ఆఫీస్లోకి వచ్చినటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు డిఎస్సి సెలక్షన్ ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమం ఈ రోజుతో 3వ రోజుకు చేరుకుంది. ఈ అవకతవకల్ని ప్రశ్నించినందుకు ఇప్పటికే పలు చోట్ల ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరమైనటువంటి వాతావరణము ప్రభుత్వం ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ఏ విధంగా శిబిరాలని తొలగిస్తున్నారు అంటే ఎందుకంత భయం? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా బయటకు వచ్చి ప్రభుత్వం చేసిన ఒక పని తప్పు, దాన్ని సరిదిద్దుకోండి, సిబిఐ విచారణ జరిపించండి అని చెప్తే బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? దాన్ని పరిశీలనలో తీసుకోవాలి. అంతే తప్పించి శిబిరాలను తొలగించడము, దౌర్జన్యాలకు పాల్పడడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తప్పు జరిగిందనే విషయం ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. మరి కొంతమంది చెప్తున్నారు జెన్జీ ప్రాజెక్ట్ కాదు ఇది అది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తప్పు జరిగినప్పుడు తప్పును ఖండిస్తూ పక్కన నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జెన్జీనే. ఇక్కడ వయసుతో సంబంధం లేకున్నట్లు తప్పు జరిగింది, దాని మీ ప్రభుత్వంలో తప్పు జరిగిందని చెప్పడానికి బయటికి రావడానికి భయపడుతున్నారండి. దానికోసమే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ బయటకు వచ్చి మేము వారి తరఫున పోరాడుతున్నాం. ఖచ్చితంగా వస్తారు. మీ భయం పోయే రోజు కూడా దగ్గరే ఉంది. మీరేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే డిఎస్సి మీద జరిగినటువంటి ఈ సెలక్షన్ ప్రక్రియని మీరు సిబిఐతో విచారణ చేపించి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి. ప్రజలు హర్షిస్తారు, మీకే మంచి పేరు వస్తుంది. లేదు నిజాయితీగా జరిగింది అని చూపిస్తే కదా. తరువాత నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పినారు. ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఇప్పుడు ఇస్తానంటున్నారు అంటే 2 సంవత్సరాలది కలిపిస్తారా లేదా ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? పెన్షన్లు ఏమైనా పెంచారు? ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు పెరిగిపోయినాయి అంటే 2 సంవత్సరాల నుంచి వయసు ఏమైనా ఆగిపోయిందా పెద్దవాళ్ళది?
వయసు పెరిగింటుంది కదా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు. మరి పెన్షన్లు ఎందుకు మీరు పెంచడం లేదు? ఉన్న పెన్షన్ ఎందుకు తీసేస్తుంది? దీని గురించి ఆలోచించాలి. ఫీజు రీఎంబర్స్మెంట్, ఇంకా దాని గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, నాకంటే మీకే బాగా తెలిసిన విషయం ఎంతమందికి వస్తూ ఉంది అనే విషయం కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో కూటమి ప్రభుత్వము అన్ని విధాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టడంలో విఫలమైంది అనే విషయం తేటతెల్లమవుతా ఉంది. దాన్ని నిరసిస్తూనే వారికి ఒక వార్నింగ్ లాగా, మీరు కనుక ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారి మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటుంది అని చెప్పడానికే ఈ ధర్నా అనేది మనము చేపడుతున్నామనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా న్యాయవాదులకైతే ఇదివరకట్లో లాలు వేస్తామని చెప్పేసి నెలకు 5,000 రూపాయలు, కొత్తగా వచ్చినటువంటి న్యాయవాదులకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వము రాకముందు 10,000 రూపాయలు నెలకి ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం. దాదాపుగా 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా దాని మీద ఊసేలేదు. సో ఈ విధంగా ఇట్లా పరిపరి విధాలుగా పరిపరి విషయాల్లో మోసం చేస్తూనే ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకునేది. మీరు ఎన్నన్నా ట్రోల్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మీరు ట్రోల్ చేసేది వైఎస్ఆర్సీపీని కాదు, ప్రజలు అనే విషయాన్ని మర్చిపోవద్దండి. ప్రజలకు వచ్చిన సమస్య గురించి మేము మాట్లాడుతుంటే మీరు మా గురించి మాట్లాడుతున్నారు, సమస్య గురించి పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు సమస్యను ట్రోల్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియజేసుకుంటూ, సాయిప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే సోమవారం ఈ ర్యాలీ అనేది ప్రభుత్వానికి వారు చేపట్టిన కార్యక్రమానికి నిరసనగా ఒక భారీ ర్యాలీని మేము సాయిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపడుతున్నాం. కాబట్టి ప్రజలు అందరూ దీనికి చేయూతనందించి అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే ఈరోజు 3వ రోజు రిలే నిరాదీక్ష కూర్చున్నటువంటి పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు, అక్కడ ఎవరు కూడా డిఎస్సి సంబంధించిన వాళ్ళు లేరని. లేదు, వాస్తవాలు చెప్తాం మేము, భయపడే పరిస్థితి ఏంలే. ఏదున్నా వాస్తవాలే మాట్లాడతాం. రారు, ఎందుకంటే వాళ్ళు కూడా భవిష్యత్తు ఆలోచన చేసుకొని భయపడి రాకపోవచ్చేమో, కానీ మా ఉద్యమం ఆగదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. రానంత మాత్రాన ఈ ఉద్యమం ఆగుతా అనుకునే పరిస్థితి కాదు. ఇది ప్రజల్లోకి తీసుకోవాలా. ప్రజల్లో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో ఈ డిఎస్సిలో ఏం జరిగిందని చెప్పేసి విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది. ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు మాది ఒక పార్టీ ఉంది, మా ప్రజలు ఉన్నారు కాబట్టి చెప్పుకునే హక్కు మాకు ఉంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరికి రారు, ఎవరు కూడా ఏ పార్టీకైనా కూడా అధికారం లేనప్పుడు ఎవరికి రారు. అయినా మన వాళ్ళు, మన పార్టీ వాళ్ళు, మన అభిమానులంతా వచ్చి గట్టిగా నిలబడి ఈరోజు ఉద్యమాల్లో పాల్గొంటారు. మేము ఎవరికి కూడా నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. మేము స్వచ్ఛందంగా 10 మంది రాని వాళ్ళతోనే ముందుకు పోతాం, కానీ ఏదో డబ్బు ఇచ్చి వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ద్వారా ఉన్న 10 మందితో చేస్తే ప్రాబ్లంలే. ఏదున్నా కూడా మా పార్టీ పరంగా ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అన్యాయం జరిగిందిరా బాబు అని చెప్పేసి మేము అలా చెప్తా ఉంటే, ఆ అన్యాయాన్ని మేము ప్రజలకు తీసిపోతామంటే మీకెందుకు ఉలికి పడతా ఉన్నారు మీరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీకు అన్యాయం జరగలేదు కదా, జరిగినప్పుడు స్వచ్ఛందంగా రిలే నిరాదీక్షలు రాష్ట్రంలో చేస్తూ ఉంటే దాని మీద దాడి చేసే పని ఏముంది మీకు? మేము న్యాయబద్ధంగా ఏదైతే మేము అడుగుతా ఉన్నామో దాన్ని మీరు నిజాలు బయట పెట్టండి ఏదైనా ఉంటే కూడా. అంతేగాని చాతగాంతనంతో ఇష్టానుసారంగా అధికారం ఉందని చెప్పేసి ఉద్దేశంతో
ఇష్టానుసారంగా మాట్లాడటము, ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేయడం కాదు ఇది కావాల్సి ఉండేదని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా కూడా కొన్ని విషయాల్లో నేను చూశాను చాలామందిని కామెంట్లు వ్యక్తిగతంగా పెట్టద్దండి. కామెంట్లు కూడా ఏదైతే కామెంట్ అంటే ఏదో రాజకీయాల్లోకి రారాదు. అవి ఏదో నువ్వు చేసావా లేదా అని చెప్పే విషయంలో ఉండాలి. వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడరాదు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా మాట్లాడరాదు. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నా నిన్న మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు మా ఒక వ్యక్తి కామెంట్ పెట్టినాడు. ఏమని పెట్టినాడు? వ్యక్తిగతంగా పెట్టాడు, లోకేష్ మీద వ్యక్తిగతంగా పెట్టినాడు. ఎంత అవసరమా ఇవన్నీ? ఏదున్నా కూడా నీవు పార్టీల పరంగా మాట్లాడు. మీ పార్టీ ఇది చేయలేదు, మా పార్టీ ఇది చేసిందని చెప్పుకునే పరిస్థితిలో తప్పేం లేదు. కానీ వ్యక్తిగతంగా గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి రారాదు. అది చాలా తప్పు అని చెప్పేసి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏ పార్టీ వాడైనా ఏదున్నా కూడా మా పార్టీ పరంగా వాళ్ళు కామెంట్ పెట్టినారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అలాంటివన్నీ కూడా తప్పు చేయొద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనకు అవసరం లేదు అవన్నీ కూడా. ఏదున్నా మనం చెప్పే విషయాలు చెప్పాలి కానీ అనవసరంగా మాట్లాడి కేసుల్లో ఇరుకోవద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఏం అడుగుతా ఉన్నాం? డిఎస్సి గురించి అడుగుతూ ఉన్నాం, డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నాము. అంతవరకే ఉండాలి కానీ వేరే విషయాలు డైవర్ట్ చేసి దాన్ని వ్యక్తిగతంగా తీసిపోయి మాట్లాడే అవసరం లేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. మన కార్యకర్తలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అలాంటివన్నీ చేయొద్దని చెప్పేసి కూడా నేను ఒక బాధ్యతాయుతంగా నేను చెప్పడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా డిఎస్సి విషయంలో మా పోరాటం ఆగే పరిస్థితి లేదు. ఏదన్నా అన్యాయం జరిగిందని అంటే 16,000 మంది అన్యాయం చెప్పలే, 16,000 మంది కోసం మేము చెప్పడంలే. ఎక్కడైతే స్పోర్ట్స్ కూడా ఎగ్జామ్ రాకపోయినా కూడా వాళ్ళకి మెరిట్ వచ్చినా కూడా అంటే మన వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసి మెరిట్ వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ పోరాటం రాష్ట్రం అంతా కొనసాగుతుందని చెప్పేసి జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసిపోయినారు. చెప్పేసి పోరాటం చేస్తారు. మేము జరుగుతుందిలే మా ఇష్టానుసారం చేసుకుంటా పోతాంలే అనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా ఒక రోజు తగ్గించినాం, మేము రిలే నిరాదీక్ష ఒక రోజు తగ్గించినాం. ఎందుకంటే మళ్ళా కంటిన్యూగా ఈరోజు ప్రోగ్రాం ఉంటాయనే ఉద్దేశంతోనే. ఎందుకంటే మన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎట్లా అంటే ఏదో కూలీకి పోతే తీర్చుకొని వచ్చి మనకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రోజు కూడా ₹1 ఆశించలే మన పార్టీ వాళ్ళు. కానీ ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తారు, వస్తారు, ర్యాలీలో పాల్గొంటారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదే ఈరోజు మేము మీకు తెలియజేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజంతా కూడా అంతా యువకులే కూర్చోవడం జరిగింది. ఏదన్నా ఒక అభిమానం లేకపోతే ఇంతమంది ఎవరు రారు. పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ రిలే నిరాదీక్షలో కూర్చొని 3వ రోజు విజయవంతం చేయడం జరిగిందని చెప్పేసి 3 రోజులుగా విజయవంతం చేసిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఎవరెవరైతే రిలే నిరాదీక్షలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా గత 3 రోజులుగా కూర్చున్న వాళ్ళందరూ చెప్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగానే మనం కొనసాగిస్తాం. ఏది కూడా తగ్గేదే లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా పోరాటాలతోనే మనం ఏదైనా సాధించుకోగలుగుతామని, పోరాటాలు లేకుండా ఉత్తమాటలు చెప్పి ఏదో ప్రజల్లో పోతే అది జరిగే పని కాదు. పోరాటాలతోనే ప్రజల్లోకి పోదాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము
అన్ని విధాలుగా రెడీగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. త్వరలోనే సంస్థాగత ఎన్నికలు వస్తాయి. ఏదున్నా కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే గ్రామాల్లో కూడా బలవంతంగా మన పార్టీ వైపు ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్లు కూడా సంస్థాగత ఎలక్షన్లు కూడా సక్రమంగా జరుగుతాయనే ఆలోచన లేదు మనకి. ఏదున్నా ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం కాబట్టి పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉందో అదేవిధంగా రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా ఉంటాయని చెప్పేసి ఉన్న ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి మనం ఉండాలని చెప్పేసి ఏదున్నా కూడా ఇలాంటివన్నిటికి కూడా మనం సపోర్ట్ చేయాలంటే మన పార్టీ బలంగా ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ రోజు పోలే, ఇంకా 3 ఏళ్ళ పరిపాలన ఉంది. ఆ 3 ఏళ్ళ పరిపాలనలో ఇంకా రాష్ట్రం ఏ విధంగా పోతుందో ఎటు పోతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా 2 ఏళ్ళ పరిపాలనలో అభివృద్ధి లేదు. 3,60,000 కోట్ల అప్పు తెచ్చాడు. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అదరాబదరాగా ఏదో ఇవ్వాలంటే ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఈరోజు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇలా అని చెప్పేసి అడిగితే దానికి సమాధానమే లేదు. ఇక ఇది మూడోసారి అంటే కూడా 36,000 అంటే కూడా దాదాపుగా 1,08,000 కోట్ల 1,08,000 అవుతుంది ఒక వ్యక్తికి. మళ్ళీ ఇప్పుడు మన జీవన్ అడ్వకేట్ గారు చెప్పినట్ల ఈ 3 ఏళ్ళు ఒకటేసారి ఇస్తారా లేకపోతే అవన్నీ వదిలేసి ఇప్పుడు ఇస్తారా అనే దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అదే ఉంది. దాదాపుగా 9,000 కోట్ల బకాయిలు పడ్డాయి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నా యజమాన్యాన్ని బెదిరిస్తూ ఉంటారు. ఆ యజమాన్యాన్ని బెదిరించి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఏం చేస్తా అంటే ఎగ్జామ్ అప్పుడు యజమాన్యం అంతా కూడా మాకు ఫీజు కట్టండి, కడితే మీకు ఎగ్జామ్ హాల్ టికెట్లు ఇస్తాం లేకపోతే ఏమని చెప్పేసి పరిస్థితి వస్తుంది. అంటే ఇది ఈ విధంగా ఈరోజు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చెప్పే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా సిలిండర్ల విషయంలో వదిలేస్తాం, అదేం గాలికి వదిలేస్తాం. ఇంకా ఆదరాబాదరాగా ఫ్రీ బస్సు పెట్టినారు. ఇంకా అది ఎక్కుతారో పోతారో ఉంటారో కొట్లాడతారో అది వాళ్ళ ఇష్టం. అది ఇకపోతే రైతు భరోసా విషయంలో కూడా ఆదరాబాదరాగా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు వేస్తారు, మళ్ళీ మిగతా ఇచ్చినాయో లేదో కూడా తెలియదు. గతంలో మాదిరిగా ఇప్పుడు లేదు. ఇది కూడా గతంలో చెప్పిన డేట్ ప్రకారంగా అన్నీ సక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించేవాళ్ళు. ఏదున్నా 2 ఏళ్ళ కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కొనేదానికి వాళ్ళు కాపాడుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోయిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఆ విధంగా పరిపాలన ఉండాలి. కానీ మళ్ళీ ఏమన్నా అంటే 11 సీట్లే మీరు పరిమితమైనారంటారు. వాస్తవమే, మీరు ఈవీఎంలంతా దోపిడీ చేసినప్పుడు ఏమైందంటే 11 వచ్చినాయి, సంతోషమే. అది మర్చిపోతూ ఉన్నారు. 11 సీట్లు అంటున్నారు కానీ 40% ప్రజల మద్దతు ఉందని చెప్పేసి మర్చిపోతూ ఉన్నారు. మేమంతా కూడా 40% మీరు 3 పార్టీలు కలిసి 60% ఉంటే మాకు ఒక పార్టీకే 40% మద్దతు ఉందనేది కూడా గమనించాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ధైర్యము దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి. ఏదున్నా కూడా సింగిల్గా పోటీ చేసినప్పుడు ఏదైతే మీకు మీ పార్టీ పరంగా 11 సీట్లు వస్తాయా 10 సీట్లు వస్తాయా అనేది కూడా మీకు తెలిసిపోతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేకే కదా ఇవన్నీ చేస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే ధైర్యం మీకు లేదు కాబట్టే ఈరోజు 3 పార్టీలు కలిసి ఓపెన్గా పవన్ కళ్యాణ్ చెప్పినారు, మాకు 3 పార్టీలు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి మేము ఎదుర్కోగలమని చెప్పేసి. ఏదున్నా కూడా అందరూ తెలిసిన విషయమేది. ఏదున్నా కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ సింగిల్గానే పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది. అదే చంద్రబాబు నాయుడు అంత సీనియారిటీ ఉంది. మళ్ళీ రామారావు గారు వెన్నుపోటు పొడిచి ఇది గొడ్డల పార్టీ అంటారు, మీది వెన్నుపోటు పార్టీ కాదా మీది? మాది గొడ్డల పార్టీ అంటారు. ఎన్ని రకాలు లేదు, బూడిద పార్టీ మీది, వెన్నుపోటు పార్టీ మీది, ఎన్ని రకాలుగా చెప్పచ్చు అంటే చెప్పచ్చు. అంటే మాకు సంస్కృతి ఉంది, మాకు సంస్కృతి ఉంది కాబట్టి పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పుకుంటాం. కానీ ఆ పార్టీ గొడ్డల పార్టీ ఈ పెన్నుపోటు పార్టీని ఎప్పటి మాట్లాడలే మన వాళ్ళు ఎవరు కూడా. ఏదున్నా కూడా అవి మాట్లాడిన ఉపయోగం లేదు. మనం ఏం చేస్తున్నాం ప్రజలకని చెప్పేసి మీరు ఒకసారి మీ ఎదమీ చేసుకుని ఆలోచించండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా 14 ఏళ్ళ పరిపాలనలో ఆదోన్లోనే మాట్లాడతాం. ఆదోన్లో 14 ఏళ్ళ పరిపాలన అప్పట్లో ఏదైనా ఒక్కటైనా ఆదోన్ డెవలప్మెంట్ విషయంలో చేసినారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేనంతా కూడా. ఏదన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కనపడిందంటే